నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, విజయ్ సర్కార్ యూటర్న్ ఎందుకు యూటర్న్ తీసుకుంది? ఎందుకు ఆయన చేసినటువంటి చట్టం ఏంది? ఆయన ఉత్తర్వులు జారీ చేసిన చట్టం ఏంది అంటే, కాక్రోచ్ పార్టీ చేసే నిరసనలలో విద్యార్థులు పాల్గొనొద్దు అని నిషేధించిండు ఆయన. దీనికి అసాంఘిక శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీలు విమర్శించినాయట. ఎంత పని చేస్తావయ్యా నువ్వు విజయ్, ఏమాత్రం తెలియదా నీకు? ఢిల్లీలో ఎంత అద్భుతంగా వాళ్ళు ర్యాలీలు నిర్వహించారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేసిర్రు. ఎక్కడైనా పోలీసుల మీద దాడి చేసిరా? ఏమైనా గాలబెట్టిరా? ఏం చేయలే కదా, చాలా బాగా చేసిర్రు. వాళ్ళని నిషేధిస్తావా నువ్వు అని కారు కూతలు కూసిరు. పిచ్చి కూతలు, దరిద్రపు కూతలు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసనలో వీళ్ళ సీజేపీ కాక్రోచ్ పార్టీ ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించి దుర్మార్గం చేసిన సంఘటన ప్రపంచానికి తెలుసు, ఒక తమిళనాడులో ఉన్న ప్రతిపక్షానికి తప్ప. విజయ్ తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది? విద్యార్థుల భవితవ్యం అంధకారమవుతుంది. విద్యార్థులపైన ఒక్కసారి కేసు నమోదైతే జీవితాంతం ఉద్యోగం రాదు అని మంచి ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈ సెక్యులర్ వాదులు, ఈ ద్రవిడ సిద్ధాంతం పట్టుకొని ఊగులాడుతున్నటువంటి దరిద్రులు విజయ్ని విమర్శించారు. దానికి బాబు ఆయన ఏం చేస్తాడు? కొత్తగా వచ్చిండు కదా, ఏమో తప్పేమో, విద్యార్థులు కూడా పాల్గొనాలి, వాళ్ళపైన కేసులు కావాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయేమో, అందుకే ఈ నిర్ణయం మంచిగా ఒక బీజేపీ మద్దతు ఇచ్చింది. అంతే, తమిళనాడులో బీజేపీ మద్దతు ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా వద్దు, విద్యార్థులు కూడా పాల్గొనాలి, వాళ్ళపైన కేసులు కావాలి, వాళ్ళకి జీవితాంతం ఉద్యోగాలు రావద్దని వాళ్ళకి గట్టిగా కోరిర్రు వాళ్ళు. దాంతో ఆయన ఏం చేసిండంటే, అహేతుక చర్యగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయం విజయ్ తీసుకున్నాడని ఆయన బండబూతులు తిరిగితే దాన్ని ఏం చేసిండంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళా నిషేధాన్ని రద్దు చేసి పడేసాడు. ఇప్పుడు విద్యార్థులు ఎంచక్క కాక్రోచ్ పార్టీ, ఆ బొద్దింకల పార్టీతోటి ర్యాలీలు చేయండి. ఒక్కసారి మోదీ క్షమిస్తాడు. ప్రతిసారి మీరు చేసిన విధ్వంసాలకు ఆయన క్షమించాల్సిన అవసరం ఉందా? కేసులు పెడతారు. కేసులు పెడితే మళ్ళీ అయ్యా విద్యార్థులారా, మీరు పాల్గొనాలనుకుంటే ఒకటే, మీ తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసి జీవితాంతం బొద్దింకలాగానే జీవితం గడుపుతామని మీరు బొద్దింకలు తీసే ర్యాలీలో పాల్గొనండి, మీ జీవితాన్ని అంధకారం చేసుకోండి. అదొక్కటే చెప్తున్నాయి. వాళ్ళ విజయ్ యూటర్న్ తీసుకోవడం అనేది ప్రతిపక్షాలకు భయపడి తీసుకున్న నిర్ణయం. కానీ ఇంతకుముందు నిషేధించినటువంటి విషయం మంచిది. ఏ ర్యాలీలైనా, ఏ పార్టీ ర్యాలీ అయినా సరే, కాక్రోచ్ పార్టీ ర్యాలీ అయినా సరే, దాంట్లో విద్యార్థులు పాల్గొనొద్దు. మీ చదువులు మీరు చదువుకోండి, కష్టపడి చదవండి, ఉన్నత శిఖరాలకు ఎదుగుండి, మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు వాళ్ళని ఆనందపరచండి. కానీ ఈ దరిద్రమైనటువంటి ర్యాలీలలో పాల్గొని కేసులు నమోదు కాకుండా అందరికీ చెప్తున్నాను, అందరి విద్యార్థులకు చెప్తున్నా, దయచేసి ఇలాంటి ర్యాలీలో పాల్గొనొద్దు. మనమే నిషేధించుకున్నాం. వాడు నిషేధం ఏంది? మనమే విద్యార్థులందరూ నిషేధించుకొని ఏ ర్యాలీకి పోవద్దు. చివరికి తల్లిదండ్రుల సంఘం కూడా ఒకవేళ ర్యాలీ తీసినా కూడా మీరు విద్యార్థులు పాల్గొనొద్దు. మీ చదువులు మీరు మంచిగా చదువుకోండి, కలెక్టర్లు కాండి, ఐపీఎస్లు కాండి, లేకుంటే ప్రధానులు, రాష్ట్రపతులు, మంత్రులు, అట్లా పొలిటికల్లో దిగేది ఉంటే పొలిటికల్లో దిగుండి. అంతేగాని ర్యాలీలో పాల్గొని కేసులు నమోదు కాకుండా, నమోదు చేసుకుంటే జీవితాంతం ఉద్యోగం కూడా రాదు. ఏమంటారు ప్రేక్షకులారా? విజయ్ ప్రతిపక్షాలకు భయపడి తీసుకునే యూటర్న్ సబబేనా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.